హలో అభ్యర్థులారా, సాధన విజయం ఛానల్కు స్వాగతం. పోటీ పరీక్షలకు ఉపయోగపడే భారతీయ కళ, సంస్కృతం, నృత్యం, సంగీతం సంబంధిత ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాం. 30 ప్రశ్నలు మీకోసం. మోహినియట్టం ఏ రకం నృత్యానికి సంబంధించినది? లాస్య నృత్యానికి సంబంధించినది. హంసవీణ ఎవరు ఆవిష్కరించారు? సవాయి ప్రతాప్ సింగ్ గారు ఆవిష్కరించారు. ఆలాపన ఏ సంగీత శైలి? కర్ణాటక సంగీతంలో ఉపయోగించేది ఆలాపన. సంస్కృత నాటకాల పితామహుడు ఎవరు? భాస. భాసని కథక్లో ప్రధాన హావభావం ముద్రలు మరియు పాద నృత్యం. పట్టణం ఏ వర్గానికి చెందింది? అవనద్ధ వాద్యానికి సంబంధించినది. త్రిభంగి భంగిమ ఈ నృత్యానికి ప్రత్యేకం. ఒడిస్సీ నృత్యం. శిల్పశాస్త్రం ఏ భాషలో సంస్కృత భాషలో శిల్పశాస్త్రం. జావలి అంటే ప్రేమ గీతం. గుమ్మట శిల్పకళ ఏ యుగం? ఇస్లామిక్ శిల్పకళ. సంత్ తుకారం ఉద్యమం పేరు? వార్కరిని సంత్ తుకారం ఉద్యమించారు. కీర్తనకర్త ఎవరు? త్యాగరాజుని కీర్తనకర్తగా పిలువబడుతుంది. వీచిపట్టు ఏ రాష్ట్రానికి సంబంధించినది? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినది వీచిపట్టు. భరతనాట్యం ముద్రలు ఎన్ని? భరతనాట్యంలో 64 ముద్రలు ఉంటాయి. గోమిరా మాస్క్ డ్యాన్స్ ఈ రాష్ట్రానికి ప్రత్యేకం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ప్రత్యేకం. ధృపద్ బాణి అనగా? ధృపద్ బాణి అంటే ధృపద్ సంగీతంలో 4 ప్రధాన శైలులు లేదా పాఠశాలల్ని. చిత్రకళా ఉత్సవం ఎక్కడ జరుపుతారు? చెన్నైలో జరుపుతారు. చిన్న మేళం, పెద్ద మేళం ఏ సంగీత నృత్యంలో ఉపయోగిస్తారు? కూచిపూడి నృత్యంలో ఉపయోగిస్తారు. దాగర్బాని అనగా? దాగర్బాని అనేది హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోని ఒక శైలి. ఇది ధృపద్ సంగీతంలో ఒక ముఖ్యమైన సంప్రదాయం. అలేమలే పాట ఏ రాష్ట్రంలో వాడబడింది? కర్ణాటక రాష్ట్రంలో అలేమలే పాట వాడబడింది. రాజస్థాన్ జానపద నృత్యం పేరు ఏమిటి? ఝూమర్. ఝూమర్ని డ్యాన్స్. పల్లవి ఏ భాగంలో ఉపయోగిస్తారు? రాగమాలికలో పల్లవిని ఉపయోగిస్తారు. మీనాక్షి ఆలయం శిల్పం ఏ సంస్కృతిలో ఉంది? ద్రవిడ సంస్కృతికి సంబంధించింది. సంగీతంలో జతై అంటే ఏమిటి? లయ నిర్మాణంలో ఉపయోగించేది. పహారీ చిత్రకళ ఏ రాష్ట్రంకి సంబంధించినది? హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినది. బాంబే ఆర్టిస్ట్ గ్రూప్ ఏ సంవత్సరం నుండి అందుబాటులో ఉంది? 1947లో. భరతనాట్యం రాగాలు ఏ సంగీత రాగాలు? కర్ణాటక సంగీత రాగాలు. మొఘల్ పెయింటింగ్ రంగు ఏమిటి? బంగారు పూత. సంగీత రాగాలలో కృతి ప్రసిద్ధ చేసిన వారు త్యాగరాజు గారు. మణిపురి నృత్యం ఏ పురాణంలో నుంచి ఉపయోగించారు? భాగవత పురాణం నుంచి ఉపయోగించారు. ఇవే ఇవాళ 30 ముఖ్యమైన ప్రశ్నలు. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే విజయానికి అంత దగ్గర పడతారు.